హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కంపోస్ట్ చూస్తున్నారండి ఎంత చక్కగా ఉందో. ఇది నాకు 45 to 50 డేస్లో రెడీ అయిందండి. ఈ కంపోస్ట్ రెడీ చేయడానికి నేను ఏమేమి వాడాను అంటే కిచెన్ వేస్ట్, అలాగే ఎండిపోయినటువంటి వేపాకు, కొంచెం మట్టి, ఈ మూడింటిని కలిపేసి నేను ఈ కంపోస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి. నేను ఎలా చేశాను అనేది చూడండి. ఇదిగోండి, సిమెంట్ కుండీ తీసుకున్నానండి. ఈ సిమెంట్ కుండీకి నాకు ఆల్రెడీ కొనేటప్పుడే ఒక హోల్ ఇక్కడ ఉందండి. దానికి నేను కవర్ చేసుకోవడానికి ఒక రాయిని అయితే పెట్టాను. తర్వాత ఒక గుప్పెడు మట్టేసానండి. గుప్పెడు మట్టేసిన తర్వాత దాని మీద ఎండుటాకులు వేసానండి. ఎండు వేపాకులు ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్నా నేను. ఇదిగోండి, నా దగ్గర ఒకరోజు కిచెన్ వేస్ట్ అండి ఇదైతే వేశాను. ఇది ఒక 2 days దండి. మొత్తం 3 days కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం వేసేసి అంతవరకు కవర్ చేసేసానండి. తర్వాత ఒక గుప్పెడు మట్టి సరిపోద్దండి. మనకి ఏంటంటే ఎండిపోయినటువంటి ఆకులు మన దగ్గర ఉంటే, మనం కలెక్ట్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకుని ఉంటే గనక మట్టి చాలా తక్కువ యూస్ చేసుకోవచ్చు. నేను వేసే మట్టల్లా కూడా పోషక విలువలన్నీ కూడా వేరే మొక్కలకి ఇచ్చేసి తీసేసిన తర్వాత, ఆ మొక్కలు తీసేసిన తర్వాత అంటే సారం అంతా పోయి మనకి పోషక విలువలు లేనటువంటి మట్టిని యూస్ చేస్తామన్నమాట. ఇదిగోండి, మనకి పురుగులు రాకుండా ఉంటాయి. అలాగే ఇలా మట్టి వేయడం వల్ల త్వరగా కంపోస్ట్ అయితే అవుతుందండి. నెక్స్ట్ మళ్ళీ నేను ఇదిగోండి, ఇవాళకి 4th day అండి. ఇదిగోండి, ఈ 4th dayకి నేను మళ్ళీ కలెక్ట్ చేసుకున్నటువంటి కిచెన్ వేస్ట్ అయితే వేసాను. నేను వేసేసి కొంచెం మనం లోపలికి అదుముతూ ఉండాలండి. ఆల్రెడీ 4 days అయ్యేటప్పటికి లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగోండి, దాని మీద మళ్ళీ కొంచెం ఎండిపోయినటువంటి వేపాకులు వేసానండి. వేపాకులు లేకుండా వేరే ఆకులైనా కానీ వేయండి, కాకపోతే మీరైతే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ముందే. ఇదిగోండి, 4 days అయిపోయింది. మళ్ళీ ఒక గుప్పెడు మట్టి అయితే నేను వేసి కవర్ చేసేసాను. ఇంకా మళ్ళీ 6th day అండి. ఇవాళ 6th day వచ్చేటప్పటికి నా దగ్గర సపోటాలు విత్తనాలు, అలాగే సపోటా సీడ్స్ను దానిపైన ఉండేటటువంటి తొక్కలు తీస్తాం కదండి, అట్లాగే 2-3 కాయలు డ్యామేజ్ అయిపోయినాయి. అది మొత్తం వేసేసానండి. ఇంకా దాని మీద మళ్ళీ నేను వేపాకులతో కవర్ చేశాను. ఓకేనా? ఇదిగో లైన్గా ఇట్లా మనం ఇలా ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పైన ఎండుటాకులు వేస్తూ ఉన్నప్పుడు మట్టి కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇదిగోండి, ఎక్కువ వేయాల, మీరు గమనిస్తున్నారుగా. ఇలా చక్కగా అద్దేసుకున్న తర్వాత నాకు 6 days కంప్లీట్ అయిపోయినాయి అండి. ఇక నాకు 7th day ఏమైందంటే, మా ఇంటి ఎదురు రోజు కూడా ఈ ఫ్రూట్ జ్యూస్ వాళ్ళు వెళ్తుంటారనమాట. వాళ్ళ దగ్గర నేను బత్తాయి పిప్పి ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. అది తీసుకుని అది వేసేసి దాని మీద మళ్ళీ ఒక గుప్పెడు మట్టి వేసేసి, ఎండుటాకులు వేసేసి, మళ్ళీ దాని మీద మట్టి వేసేసి మొత్తం కూడా కవర్ చేస్తున్నానండి. కుండీ అయితే నిండిపోయింది. 7 రోజులకి ఇలా నిండిందనమాట నాకు కుండీ. 7 days ప్రాసెస్ ఇది. 7 రోజులు, 7 కాకపోతే 8 కాకపోతే 9 అండి. నాకైతే 7 రోజుల్లో నిండిపోయింది. కొంచెం మజ్జిగ చిలకరించాను, పుల్లటి మజ్జిగ. దీని మీద మళ్ళీ ఇంకొక లేయర్ మనం మట్టి అయితే వేసుకోవచ్చు. నేను ఇంకా ఏం వేయలేదండి, అలా వదిలేశాను. ఇదిగోండి, మొత్తం మీద నాకు 45 to 50 days కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు ఇదిగోండి చక్కగా కంపోస్ట్ చూడండి ఎంత బాగుందో. నల్ల బంగారం అనమాట, నల్ల బంగారం అంటారు. చక్కగా రెడీ అయింది చూడండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఇలా చేసుకుని నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.